ఏంటి రేపు పొద్దున? దాని అర్థం అదేనేమో ఇంకా. అదే మరి ఇంకేంటి అసలు? అంటే ఇంకొకటి ప్రభుత్వ మెడికల్ అనేది ఏమి ఉండవేమో, ఇంకా ప్రభుత్వ అదే మెడికల్ అనేది కళాశాలలు కానీ ఆసుపత్రులు కానీ ఉండవేమో భవిష్యత్తులో. మన రాష్ట్ర నాశనానికి కారణమైనటువంటి విధానాల్ని గొప్పగా సమర్థించడం. మనకేంటంటే అబోవ్ మిడిల్ క్లాస్ ఎలాంటి ప్రయోజనాలు ప్రభుత్వాన్ని నుంచి ఆశించరు. మిడిల్ క్లాస్ కూడా మనకేది రాదులే అని డిసైడ్ అయిపోతారు. వాళ్ళిద్దరికి పేదవాడికి రూపాయి ఇవ్వడం అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే ఈర్ష్య అక్కడ. వాడు ఫ్రీగా సాధించడం ఏంటి, మేము ఖర్చు పెట్టుకోవడం ఏంటి అన్నటువంటిది. అంటే జగన్ అన్న మాటలో ఇక్కడ క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. జగన్ నిన్న అన్న మాటలో మేము అధికారంలోకి వస్తే కేసులు పెడతాం అనే మాటకి సంబంధించి, ఓకే ఈయన దానికి సంబంధించి మా రిప్లై ఇచ్చాడు అనుకుందాం. అంటే రేపొద్దున్న ఒక పక్క ఏమో జగన్ ఇంకా అధికారంలోకి రాడు కదా అంటారు, వస్తే కేసులు పెడతాం అనే దాన్ని తప్పు పడుతున్నారు. అంటే వాళ్ళు భయపడి రారనా, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళు ముందుకు రారనా, లేదంటే జగన్ అండమే అలాగ అండమే తప్ప? ఇక్కడ నేను అనేది ఏంటంటే అసలు పాయింట్ నుంచి వీళ్ళు డీవియేట్ చేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటి అంటే పీపీపీ కిందన వీళ్ళు ఇస్తానంటున్నటువంటిదే తప్పన్న దాన్ని చర్చ డైవర్ట్ చేయడానికి అటు తీసుకెళ్తున్నారు. ఎమోషనల్ గేమ్ నడుపుతున్నారు అనమాట. ఓకే, ఒరిజినల్ పీపీపీ అంటే ఏంటంటే మనకి వీళ్ళు చెప్తున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందని, లైక్ రైల్వేలో టాయిలెట్స్ క్లీనింగ్ ఒకటికి అప్పచెప్పేస్తారు. అవును, అదే ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా ఉంటది. ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఒకళ్ళకి అప్పచెప్పారు.